అందరికీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం కూడా జైబీలు తెలుపుతున్నాను. మతము 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 అంటారు, దాని మతాన్ని అభిమానించే మనిషే ఆ అభిమాని అంటారు. అదేవిధంగా నేను ఈరోజు నా సాటి సోదరులు, నా అన్న తమ్ములు, నా పిల్లలు చాలా మంచిగా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే మాలల మీద భేదాభిప్రాయం బట్టి లేనిపోని అపంతాలతో మాట్లాడుతున్నారో వాళ్ళు క్లుప్తంగా మీకు తెలియజేశారు. మాలను డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఆచరణలో నడిచేవారం మేము. మా కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, కానీ అందులో అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ రెండు అక్షరాలు ప్రేమతో ప్రతి మనిషిని గెలిచే మాలలో ఆ ఆత్మాభిమానం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానానికి ఆలోచించి మనిషి తీసుకుపడతాడో అప్పుడు సింహాలు లేస్తాయి. ఆ సింహ గర్జన ఏందో ఆ సింహాల రూపంలో మీకు సరియైన నచ్చ చెప్పే విధానము సమయం కూడా వస్తుందని చెప్తూ ఇప్పటి వరకు అందరి పేర్లు ఎవరెవరైతే ఏ విధంగా మా మాల కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఉన్న అభిమానులకు అందరికీ మీకు తెలియజేయడం ఏమనగా, మరి వేరే తీరుగా ఎప్పుడు కూడా మీకు దాంట్లో అన్ని రకాలమైన తెలివి ఉంటే మాట్లాడండి. తెలివిని నడుచుకొని అనవసరంగా వచ్చి ఏదో నేను మాట్లాడితే గొప్పతనం కదా అనుకుంటాం, కానీ ఆ గొప్పతనం వేరే తీరుగా మారిందనుకో ఉన్న రెస్పెక్ట్ కూడా పాడు చేసుకుంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున చెప్పనలకు మా మీద అన్నలకు కూడా ఈరోజు కూడా చూడండి మా మీడియా తరఫున మేము మీ అందరూ కూడా మా మనస్ఫూర్తిగా జైబీలు తెలుపుతూ ముందు జాతిని మాట్లాడక ముందు ఆలోచించి మాట్లాడవలసిందిగా చెప్తూ అగర ఆలోచన ఇట్లా లేకుంటే రాబోయే కాలంలో మీరే చాలా బాధపడతారంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలకు అందరికీ పేరు పేరున మరియు మా చీఫ్ మినిస్టర్ గారికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఆయనకు తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దో. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇష్యూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫార్వర్డ్ క్లాస్కు నేను ఏ విధంగా చేయాలో ఆయనకు ప్రతి ఒక్క విశేషం తెలుసు. ఈ విషయాన్ని మీతో మంచితనంతో మా అందరి మనవి ఆలోచించి చేసి తీసుకున్న నిర్ణయానికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలరని ఈ సభ ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై హింద్.